ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమని వినుచున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, సర్వోన్నతుడైన దేవుడు తన యొక్క అత్యున్నతమైనటువంటి సింహాసనము మీద నుండి మనకు తన కృపను గడిచిన దినాల్లో చూపించి, తన దయను మనకు చూపించి, తన కనికరము కలిగిన హస్తములో మనలను చెక్కుకొని మనలను దాచిపెట్టి క్షేమమును, నెమ్మదిని, ఆరోగ్యమును, సమాధానమును తన కృపలో ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన కృప, ఆయన మన పట్ల చూపుతున్న ప్రేమ, తన వాత్సల్యము, ప్రభు మనకిచ్చిన నూతనమైన దినము కొరకై ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవుని కృప, దేవుని కనికరం, దేవుని యొక్క క్షేమం మనకు తోడై ఉండినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు ఎఫెసీ పుస్తకము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని 16వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ భక్తుడు ఈ విధముగా మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకునండి అని భక్తుడు లేఖన భాగంలో మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడు మాట్లాడుచున్నటువంటి ఆ మాటలను మనం గమనించినప్పుడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక దాన్ని సద్వినియోగము చేసుకొనొచ్చు అని భక్తుడు మాట్లాడుచున్నాడు. అజ్ఞానుల వల్లే కాక ఆ సమయమును సద్వినియోగము చేసుకొనొచ్చు, జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి అని భక్తుడు దేవుని సంఘమును, దేవుని ఆత్మ, దేవుని సంఘమును హెచ్చరిస్తూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ చివరి దినాల్లో దేవుని యొక్క ఆత్మ బైబిల్ గ్రంథంలో మన కొరకు వ్రాసి ఉంచినటువంటి మాట ఏంటని మనం చూసినప్పుడు, ఈ దినములట ఘోరమైన దినములు, చెడ్డ దినములు అని మనము చూస్తున్నాం. దుర్దినాలు అని మనము చూస్తున్నాం. అపాయకరమైన దినాలు, అంత్య దినాలు, అపాయకరమైనటువంటి దినములు అని మనము చూస్తున్నాము. కనుక ఈ చెడ్డ దినాల్లో, దినములు చెడ్డవి కనుక దేవుడు మీకు ఇచ్చిన సమయం, దేవుడు మీకు ఇచ్చినటువంటి జీవిత కాలములో, దేవుడు మీకు ఇచ్చినటువంటి క్షేమం, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఈ దినములలో దేవుడు మీకు ఇచ్చినటువంటి కృపను వ్యర్థం చేసుకునక, దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయమును వ్యర్థం చేసుకునక దినములు ఘోరమైనవిగా మారిపోతున్నాయి. కనుక చెడ్డ దినాలుగా, రాను రాను దుర్దినాలుగా మారిపోతున్నాయి. కనుక దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయమును వ్యర్థం చేసుకునవద్దు. దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయమును వృధాగా పోనివద్దు. దాన్ని సద్వినియోగము చేసుకొని కృపను పొందుకొనండి, కనికరమును పొందుకొనండి, మారు మనస్సును పొందండి, పాపమును విడిచిపెట్టండి. అజ్ఞానుల వలె లోకమును వెంబడించి, పాపమును వెంబడించి, లోకమును అనుసరించి, పాపమును ప్రేమించి, లోకమును ప్రేమించి, మనుషులను ప్రేమించి, అజ్ఞానుల వలె నడుచుకొనక జ్ఞానుల వలె దేవుని వెంబడించి నడవండి అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకునవద్దు అని బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరిస్తున్నది. దినములు చెడ్డవి, దినములు దుర్దినాలుగా మారిపోతున్నాయి అని బైబిల్ గ్రంథంలో మనము చదువుతున్నాం. కనుక దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్నట మనం వ్యర్థం చేసుకునక మనము దాన్ని సద్వినియోగము చేసుకోవాలి. ఎలా సద్వినియోగము చేసుకోవాలి? ధనమును సంపాదించుకున్నట్టుకు సద్వినియోగం చేసుకోనమని చెప్పటం లేదు. లోకమును సంపాదించుకున్నటకు, పేరును, ప్రఖ్యాతిని, లోకములో ఉన్నటువంటి వ్యర్థమైన వాటి కొరకు దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకునండి, దాన్ని సద్వినియోగము చేసుకునండి అని బైబిల్ గ్రంథం చెప్పటం లేదు. కానీ
పాపమును విడిచిపెట్టుటకు, లోకమును విడిచిపెట్టుటకు, వ్యసనములను విడిచిపెట్టుటకు, దేవునికి విరోధమైనటువంటి వాటిని విడిచిపెట్టి జ్ఞానము కలిగి, పాపమును విడిచిపెట్టి జ్ఞానము కలిగి దేవుణ్ణి వెంబడించి నడవండని బైబిల్ గ్రంథం ఈ రోజున మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. ఈ రోజున అనేక మంది దేవుడు వారికి ఇచ్చినటువంటి సమయం, దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపను దుర్వినియోగము చేసుకొనొచ్చు. దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపను దుర్వినియోగం చేసుకొనొచ్చు. దేవుడు వారికి ఇచ్చినటువంటి క్షమాపణను, దేవుడు వారికి ఇస్తున్నటువంటి వాత్సల్యతను, దేవుడు వారికి ఇస్తున్నటువంటి క్షేమమును దుర్వినియోగము చేసుకొనొచ్చు. దేవుడు వారి పట్ల చూపుతున్నటువంటి ప్రేమ యొక్క విలువను వారు గ్రహించక ఈ రోజుల్లో అనేక మంది పాపమునకు బానిసలుగా, లోకాశలకు బానిసలుగా, లోకములో ఉన్నటువంటి వ్యసనములకు బానిసలుగా, మారు మనస్సును పొందక, బాప్తిసమును తీసుకొనక, దేవుని మాటకు లోబడక, దేవుని చిత్తమును గ్రహించక, దేవుని చిత్తమును వెంబడించి నడవక, దేవుడు వారికి ఇస్తున్న సమయాన్ని రోజున వ్యర్థం చేసుకొనుచున్నారు అనేక మంది. దేవుడు వారికి ఇస్తున్నటువంటి సమయమును దుర్వినియోగము చేస్తున్నారు అనేక మంది. మారు మనస్సును పొందక, దేవునికి లోబడక, ఇంకనో పాపములో జీవిస్తూ, ఇంకనో వ్యసనములను అనుసరిస్తూ, ఇంకనో పాపము యొక్క ఆ లోకాశలకు, వాటికి ఇచ్చలకు, వాటికి బానిసలుగా అనేక మంది యవనస్తులు, అనేక మంది దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారు కూడా ఇంకా అనేక మంది పాపమును విడిచిపెట్టలేనటువంటి వారులుగానే కనపడుతున్నారు. లోకమును విడిచిపెట్టలేనటువంటి వారులుగానే కనపడుతున్నారు. ప్రియులారా, దేవుని వాక్యములను హెచ్చరిస్తున్నది కనుక, దేవుని యొక్క వాక్యములను హెచ్చరిస్తున్నది దినాన ఏమిటనగా, అజ్ఞానుల వల్లే మీరు నడుచుకొనకూడి, అజ్ఞానుల వల్లే మీరు నడుచుకునవద్దు. జ్ఞానుల వల్లే నడుచుకునేటట్లు మీరు జాగ్రత్తగా చూచుకునండి. అజ్ఞానులు ఏం చేస్తారనగా సమయంను వ్యర్థం చేసుకుంటారు. దేవుడు వారికి ఇచ్చిన సమయంలో, దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపలో రక్షింపబడక, మారు మనస్సును పొందక, దేవునికి లోబడకుండా ఆ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. మారు మనస్సును పొందక, ఇంకొంతకాలమున పాపమును అనుభవిస్తాను, ఇంకొంతకాలము లోకంలో జీవిస్తాను, ఇంకొంతకాలము లోక ఆశల్లో ఉంటాను, ఇంకొంతకాలము గడిచిన తర్వాత దేవుని దగ్గరకు వస్తాను, ఇంకొంతసేపు గడిచిన తర్వాత మందిరానికి వస్తాను. ఈ విధముగా సమయం వ్యర్థం చేసుకునేటువంటి వారులుగా అనేక మంది కనపడుతున్నారు. ఇటువంటి వారట అజ్ఞానులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుని జ్ఞానము కలిగి, దైవికమైన జ్ఞానము కలిగి సమయమును వృధా చేసుకునక, సమయమును సద్వినియోగము చేసుకునొచ్చు. మారు మనస్సును పొంది, పాపక్షమాపణ పొంది, లోకమున పాపమును విడిచిపెట్టి దేవుని చిత్తమునకు లోబడి, దేవునికి లోబడి, ఆయన వాక్యమునకు భయపడి నీవు దేవుని దగ్గరికి రాగలిగితే ప్రభు కృప నీ ఎడల అధికం చేయబడుతుంది. ఆయన నిత్య రాజ్యములో ప్రభు నేను చేర్చుకునగలుగుతారు. పరిశుద్ధులలో నీవును ఒకరివిగా, పరిశుద్ధుల సహవాసములో ఏకమై దేవునితో యుగ యుగాలు మనము జీవించగలుగుతాం. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకందరికీ అనుగ్రహించి జ్ఞానము కలిగి సమయమున సద్వినియోగము చేసుకునేటువంటి కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయ కలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైన నీ మాటలు కొరగా నీకు స్తోత్రములు. ప్రభా, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివద్దు. ఆ సమయాన్ని సద్వినియోగము చేసుకొని జ్ఞానము కలిగి నడుచుకునండి అని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. నీ లేఖన భాగమున మేము వినినట్లుగా, చదివినట్లుగా దానికి లోబడి సమయమున పోనివ్వక సమయమున సద్వినియోగము చేసుకునొచ్చు. ప్రభా, ఈ దుర్దినాల్లో, ఈ ఘోరమైనటువంటి ఈ చెడ్డ దినాల్లో పాపము, లోకము, శరీరాశలు, అపవాదిక క్రియలు అధికమైపోతున్నటువంటి ఈ చెడ్డ దినాల్లో జ్ఞానము కలిగి పాపం మనం విడిచిపెట్టినట్లుగా, లోకమును విడిచిపెట్టినట్లుగా, శరీరాశలకు లోబడక, శరీర ఇచ్చలకు బానిసలుగా మేముండక, వ్యసనాల క్రింద మేముండక, నీ చిత్తమునకు లోబడుతూ, నీ ఉద్దేశ్యమునకు లోబడుతూ, నీ నిత్య రాజ్యము కొరకు సిద్ధపరచబడటానికి మా కృపను అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ దినమంతా నీ కృపా క్షేమములను వారికి తోడుగా ఉంచండి. ప్రభా, మేము చేస్తున్నటువంటి పనులన్నిటిలో నీ కృపను మాకు తోడుగా ఉంచి, నీ కృపా క్షేమములను మాకు తోడుగా ఉంచి, జ్ఞానము కలిగి సమయమును కాపాడుకొనొచ్చు, సమయమును సద్వినియోగము చేసుకునొచ్చు, నీ కొరకు జీవించడానికి, నీ నిత్య రాకడకు సిద్ధపడటానికి మాకు సహాయం అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను, జ్ఞానమును పొందుకొని నాము తండ్రి. ఆమేన్.